హలో, సార్ నేను జగన్నాథపురం సీఏ రవిని మాట్లాడుతున్నా సార్. చెప్పు. అన్ఐడెంటిఫైడ్ బాడీ అనపర్తి రూరల్ ఎస్ఐ సహదేవ్ నాయుడు సార్. వాట్? అవును సార్. ఏమయ్యా, ఆ కేసు వివరాలన్నీ పూర్తిగా స్టడీ చేసి డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని రండి. ఓకే? ఓకే సార్. బోస్ సార్ దాని డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి సార్. అవి అలాగే ఉంచు. ముందు మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్దాం పద. ఓకే సార్. పేరు నా పేరు రామాంజన్ సార్. ఏం చూసావయ్యా? ఆ ఎల పొద్దున్న లెగ్గానే నా ఎడంకన్నా అదిరింది సార్. అప్పుడు అనుకున్నాను ఏదో తేడా దొరుకుతుంది. సార్ వీటి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్, సోత్ తప్ప. అవునా? సరే నువ్వు వెళ్ళు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం. స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఇతను డీటెయిల్స్ తీసుకుని పంపించే. ఓకే సార్. ఇంకా సార్. ఆ? క్యాష్ ప్రైజ్ ఏమైనా ఇస్తారా సార్? హత్తి నీ మీద వేసుకో. జైల్లో ఫుడ్ బెడ్ ఫ్రీగా ఇస్తారు. అవి అయితే మా ఇంట్లో కూడా ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉన్నాయి సార్. మంచిది, పద. సార్ ఇతను కాకుండా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మర్డర్ గురించి? ఇంకొకటి ఉన్నాడు సార్, రూరల్ స్టేషన్ కానిస్టేబుల్. ఇతనే సార్. నమస్తే సార్. చెప్పు. రాత్రి 10-10:30 టైంలో ఒక్కనే సైకిల్ మీద ఇంటికి వెళ్తున్నానండి. ఆ. అప్పుడు కుర్రోడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడం చూశానండి. కానీ ఆ కుర్రోడు మటుకి ఈ ఊరోడు కాదండి. అని చూస్తే గుర్తుపడతావా? చీకట్లో ముఖం సరిగ్గా కనబడలేదండి. మళ్ళీ చూస్తే కానీ చెప్పలేనండి. ఇతను స్టేషన్ తీసుకురండి. ఓకే సార్. రేయ్, అన్న అమ్మాయిని ట్రై చేస్తున్నాడు. నువ్వు సైడ్ అవుతావా? మమ్మల్ని సైడ్ చేయమంటావా? ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? చిత్రాన్ని మర్చిపో, బతికిపో. చిన్న గొడవే కదరా, గుడ్డలు తీసుకొస్తున్నాయంటే. వీడి ఎమోషన్ చూస్తే ఎస్ఎస్ ఎలా ఉన్నాడే. అన్నా వాడికి సీన్ లేదన్నా, నువ్వు భయపడకు. నెక్స్ట్ సీన్కి నీ ఉండాలి కదరా. ప్లీజ్ స్టాప్. ఏం డ్రాప్? అది కాకపోతే ఇంకొకటి. మా మమ్మీ డాడీకి నేను ఒక్కనేగా. చల్ చల్ ఇక్కడ చల్. రే, మా మమ్మీ డాడీకి ఇద్దర్రా. గుడ్డలు పంచేతున్న అలాగే వస్తున్నాయంట్రా. ఏంటి? మర్చిపోయావు. అన్నా క్లాస్కి వెళ్దామా? వద్దురా, చూసుకెళ్దాం. నాకు లెఫ్ట్ హ్యాండ్ తోనే అలవాటు. కేశవ్, కేశవ్తో మాట్లాడాలంటే ముందు వీరికి క్లోజ్ అవ్వాలి. నన్ను అందరు దేవదాస్ అంటారు. నీ వెనక తిరుగుతున్నావు కదా, కానీ నా పొజిషన్ వాడి పక్కన ఉండే కుక్కలు అవుతాయి. హాయ్ చిత్ర. హాయ్. హాయ్. కేశవ్ అప్పుడే వెళ్తున్నాడేంటి? ఇంకో క్లాస్ ఉంది. అంటే వాళ్ళ సిస్టర్ని తీసుకోవడానికి ఫిజికల్ కేర్ సెంటర్కి వెళ్తున్నాడు. ఏమైంది తనకి? తెలీదు, తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోడు. ఎక్స్క్యూజ్ మీ, మోనికా ఎక్కడ?
దొరకలేదు, టైం కావాలి. ఈ రెండు తప్ప ఇంకేమైనా చెప్పండి. డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేశాం సార్. ఈ మర్డర్ పక్కా ప్లానింగ్తో జరిగింది. చేసినాడు చాలా తెలివైనాడు, ఒక్క క్లూ కూడా అవుతలేదు. అంటే ఇంకెప్పటి దొరకడానికి క్లారిటీ ఇస్తున్నావా? సార్ ఇప్పుడు ఏం చేయమంటారు సార్? బుద్ధి ఉన్నవాడెవడు ఈ ప్రశ్న అడగడాయా? సరే, అడిగా కనుక చెప్తున్నా. 24 hours లో వాడిని అరెస్ట్ చేయాలి. అండర్స్టాండ్? చిత్రాన్ని వదిలేసిన దగ్గర నుంచి కాలేజ్కి రావాలంటే ఒక పర్పస్ లేకుండా పోయిందిరా. చూడు ఏదో పడేలా ఉంది. ఏయ్ ఇట్రా, నిన్నే ఇట్రా. ఫస్ట్ ఇయరా? కాదు, ఫైనల్ ఇయర్. ఏంది ఇంట్రా? ఏ మీరు అక్కడే ఆగిపోయారా? అదేంట్రా అంత మాట అనేసింది? ఆ రోజుల్లో ఇంటర్ పాస్ అవడానికి 3 సంవత్సరాల కాలం 25,000 డబ్బు ఖర్చు పెట్టాను. ఆ రోజుల్లోనా? అన్నా మనలో మనమాట. నీ వయసు ఎంత? నెక్స్ట్ మంత్ 11th కి 23 రా, 22 రన్నింగ్. అన్నా పండగలు పబ్లిక్ హాలిడేస్ తీసేది కదన్నా, కలిపి చెప్పా. అన్నారా? అదే ఎంత పెద్ద అన్నా నీకు ఎన్నిసార్లు చెప్పాను షార్ట్ ఫిల్మ్ జోక్స్ వద్దు, థింక్ బిగ్ అని. కొత్త ఫిగర్ వచ్చింది, ఖర్చు తీసుకోవాలి. పద పదన్నా. ఏంటి లేటు? బయట 5,000 తగిలారు. వెళ్దాం పద. సరే పద. ఎవడి క్లాస్ రా ఇది? కుందేటికి వచ్చినారా క్లాస్ అన్నా? పర్లేదురా, ఈడి క్లాస్ కూడా హౌస్ఫుల్ అవుతుంది. అవును. సీట్ ఖాళీయా? నువ్వు ఇక్కడ కూర్చుంటే ఈ సీట్ కూడా ఖాళీ అయిపోద్ది. లొకేషన్ షిఫ్ట్. విండో సీట్, విండో సీట్. అన్నారా? అంటే క్లాస్ అయిపోయి వెళ్ళిపోవచ్చని. సైలెన్స్. బయట చిరాగ్గా ఉందని క్లాస్కి వస్తే ఇక్కడ అలాగే చచ్చితింటరా? ఏం మాట్లాడుకుంటున్నారా? పాము చూడరా ఇడి. మన టాపిక్ సార్. అవునా? ఏది కంటిన్యూ చేయి. అకార్డింగ్ టు గివెన్ సర్వే నెంబర్ దిస్ paddy field belongs to Mr. Naidu, you know. నువ్వురా? ఎంఆర్ఓ గారు, మీరు ఈ విషయంలో ఏం చేయలేరా? అంటే కుర్రాలు కదండి, కొంచెం చాదస్తే ఎక్కువ. అదేంట్రా అన్ని కరెక్ట్ గా చెప్పాంగా. ఎవడో సినిమా చూడలేదేమన్నా? అతడు రా. మీరు వెళ్తారా నన్ను వెళ్ళిపోమంటారా? బుక్ తెచ్చిరా. ఫోరెన్సిక్ టీం రమ్మని చెప్పండి.
మళ్ళీ వాడేనా? అనుకుంటున్నాను సార్. హలో, హలో సార్, అమలాపురం ఎస్ఐ. తెలిసింది. ఎవిడెన్స్ ఏమైనా దొరికాయా? ఇంకా ఏం దొరకలేదు సార్. డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఆపవయ్యా. ఈ నెలలో అనేది రెండవది. ఫస్ట్ మర్డర్ కేసుకు సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకలేదు. అప్పుడే రెండోది కూడానా? లేదు సార్. 1 వీక్ టైం ఇస్తే ఇంకో బాడీ రికవర్ చేసుకుంటావా? సార్ ఒక పక్క గవర్నమెంట్, ఇంకో పక్క మీడియా. ఏం ఆన్సర్ చెప్పాలయ్యా? ఈ కేసుకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని హెడ్ ఆఫీస్కి వచ్చేయండి. ఏం చేయాలో నాకు తెలుసు. ఓకే సార్. జిల్లాలో జరుగుతున్న వరుస హత్యలను దృష్టిలో పెట్టుకుని ఈ హత్యల వెనుకున్న కుట్రదారులను పట్టుకోవడానికి హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఈడేంటి మనకనే ముందే వచ్చాడు? ఏమన్నా అందరూ టెస్ట్ కి బాగా ప్రిపేర్ అయ్యారా? మీరు ఈ క్లాసే, నాకు తెలుసు. మీరు వచ్చి కూర్చోండి. అందుకే క్లాస్కి రావద్దని చెప్పేది ఈయన సావు. చిత్ర కొంచెం చూపించచ్చుగా. చూపించచ్చు. అబ్బో.